ఆస్ట్రో సిండికేట్‌లో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నంబర్‌కు కాంటాక్ట్ చేయండి. ఓం శ్రీ గురుభ్యో నమ. హరి ఓం. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్రశనిభ్యశ్చ రాహవే కేతవే నమ. అందరికీ నమస్కారం. ఈరోజు మనం 31/5/2026 ఆదివారం రోజు ఉన్నటువంటి పంచాంగ వివరణ మరియు ద్వాదశ రాశి రోజు వారి ఫలితాలు తెలుసుకుందాం. ఈరోజు శ్రీ పరాభవనామ సంవత్సరం, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు, అధిక జ్యేష్ఠ మాసం, శుక్లపక్షము, పౌర్ణమి మధ్యాహ్నం 2 గంటల 15 నిమిషాల వరకు ఉండి తదుపరి బహుళ పాడ్యమి ప్రారంభమవుతున్నది. అనురాధ నక్షత్రం సాయంకాలం 4 గంటల 11 నిమిషాల వరకు ఉండి తదుపరి జ్యేష్ఠ నక్షత్రం ప్రారంభమవుతున్నది. అమృత గడియ ఉదయం 6:21 వరకు ఉంటున్నది. దుర్ముహూర్తం సాయంకాలం 4:59 నుంచి 5:51 వరకు. వర్జము రాత్రి 10:29 నుంచి 12 గంటల 16 నిమిషాల వరకు. రాహుకాలం సాయంకాలం 5:01 నుంచి 6:31 వరకు. సూర్యోదయం 5:45 సూర్యాస్తమయం 6:43. నేను చెప్పినటువంటి శుభ సమయాలను, పంచాంగం వర్జాది దుర్ముహూర్తాలను రెండింటినీ సమీకరణ చేసుకొని శుభమైన మీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకొని విజయవంతంగా పూర్తి చేసుకుంటారని ఆశిస్తున్నాను. మేషరాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. కాస్త తొందరపాటుతనాన్ని కంట్రోల్ చేసుకునే ప్రయత్నం చేయండి. అత్యాశ అనర్థానికి దారితీయవచ్చు. జాగ్రత్తగా అప్రమత్తంగా ఉండండి. లాటరీల వైపు వెళ్ళకపోవడం మంచిది. వాహన వేగం కంట్రోల్ చేసుకోండి. పెద్దవాళ్ళతో మీరు ఇక్కడికి వెళ్తున్నారా, చాలా మంచి ప్రయోజనం ఉంటుంది. తీర్థయాత్ర సేవన కూడా బలంగా ఉంటుంది. బట్ రాత్రిపూట డ్రైవింగ్ చేయకండి. జాగ్రత్తగా ఉండండి. స్నేహితులతో మాత్రం ఎట్టి పరిస్థితుల్లో బయటికి వెళ్ళకూడదు. అంటే టూర్కి వెళ్తున్నాను, సమ్మర్ క్యాంప్కి వెళ్తున్నాను, లేకపోతే రివర్కి వెళ్తున్నాను, స్విమ్మింగ్ వెళ్తున్నాను, అలాంటి వద్దే వద్దు. స్నేహితులతో మీ ప్రయాణం ఈ రోజు ప్రమాదము. తీర్థయాత్ర అయినా సరే ప్రమాదాన్ని కలిగిస్తుంది. కళాకారులు, క్రీడాకారులు జాగ్రత్తగా ఉండిపోయిందండి. స్వదేశంలో మీకు యోగం ఉంది, విదేశాల్లో నష్టం వచ్చే అవకాశం. రాజకీయ రంగంలో కూడా అలాగే ఉంటుంది. జాగ్రత్తగా ఉండండి. అలాగే సినిమా రంగంలో మంచి వ్యాపార లాభం ఉంది. ఈవెంట్ చేసే వారికి మంచి ఈవెంట్స్ లభించే అవకాశాలు ఉన్నాయి. కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు. బట్ మ్యారేజ్ బ్యూరో నుంచి వచ్చేటువంటి విషయాల్ని 1-2 సార్లు చెక్ చేసుకునే ప్రయత్నాన్ని చేయండి. రైతన్నలకి, పూలు పళ్ళు కూరగాయలు పండించే వారికి, సూపర్ మార్కెట్ కిరాణా వ్యాపారంలో అనుకూలవంతమైన యోగం. అలాగే మత్స్యకారులకి, రొయ్యలు చేపలు చెల్లెల వారికి, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ, నర్సరీ తోటలు, పూజా ద్రవ్యాల వ్యాపారంలో పర్వాలేదు, లాభాలు పొందుకునే అవకాశం ఉంటుంది. ఏదైనా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైక్ ఐఎల్స్, జిఆర్ఈ, టోఫెల్, జిమాట్, సాట్ లాంటి పరీక్షలు కానీ, ప్రమోషన్ కోసం రాస్తున్న పరీక్షలు కానీ, లేదా ప్రాంగ నియామకాలు, ఉద్యోగ అర్హత కోసం రాసేటువంటి పరీక్షలు కానీ తప్పకుండా మీరు రాయవచ్చును, అనుకూలంగా ఉంటుంది. బట్ ఇతరుల మీద ఎక్కువగా డిపెండ్ అవ్వకండి. మీరు సొంతంగా రాసే ప్రయత్నం చేస్తే మంచి శుభ ప్రయోజనాన్ని పొందుకుంటారు. అనుకూలమైనటువంటి ఆర్థిక ధనధాన్య వృద్ధి పొందుకోవచ్చు. విద్యా, ఉద్యోగ, వ్యాపారం లాభాలు ఉన్నాయి. విదేశాల్లో కూడా మంచి విద్యాభివృద్ధి ఉంటుంది. మంచి అనుకూలమైన పనులు సాగే అవకాశం ఉంది. బట్ ఎక్కడైనా సరే ఇతరుల మీద ఆధారపడితే మాత్రం చాలా కష్టము, నష్టాన్ని పొందుకునే అవకాశం. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటలకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి అనుకూలవంతమైనటువంటి శుభయోగము, ధనప్రాప్తి, ఆనంద యోగాలు పొందుకునే అవకాశం బలంగా కనబడుతుంది. అనుకూలంగా ఉంటుంది. ఈ రాశి వారికి పర్వాలేదు. ఈ రోజు కాస్త గణపతిని ప్రార్థన చేయండి. సూర్యనారాయణ మూర్తికి ఒకసారి నమస్కారం చేసుకోండి. కాస్త నీళ్లు అర్ఘ్యం ఇచ్చి నమస్కారం చేసుకోండి. చాలా మంచి శుభమైనటువంటి ప్రయోజనాన్ని పొందుకుంటారు. ఈ రాశి వారికి అనుకూలవంతంగా ఉంటుంది. 4 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి. మంచి ఫలితాన్ని పొందవచ్చును. వృషభ రాశి వారికి పండగ వాతావరణం, ధనయోగం, ఉద్యోగ లాభం, విద్యా లాభం, ప్రాంగణ నియామకాల ఉద్యోగాన్ని పొందుకోవడం, మంచి ఆత్మస్థైర్యం, విద్యా, ఉద్యోగ, వ్యాపారంలో కలిసి వచ్చే అవకాశాలు. కళాకారులకు, క్రీడాకులకు అభివృద్ధి, సినిమా రంగంలో వ్యాపార వృద్ధి, రాజకీయ రంగంలో అనుకూలత, ఈవెంట్స్ చేసేవారు గొప్ప ఈవెంట్స్ లభించే అవకాశాలు. సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి పొందుకోవచ్చు. బంధుమిత్రులతో అనుకూలత, ఆనందాది అదృష్ట యోగాలు. ఈవెంట్ చేసేవారు గొప్ప ఈవెంట్స్ లభించే అవకాశాలు. వివాహ యోగం, సంతాన యోగం, కుటుంబ సౌఖ్యం, ఆనంద యోగం, బంధుమిత్రులతో సమాగమం, కొత్త ఉద్యోగ ప్రాప్తి, నూతన వ్యాపార ప్రారంభం. విదేశాల్లో కూడా విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభాన్ని పొందుకోవచ్చు. లాటరీల వల్ల ధన ప్రాప్తి ఉంటుంది. ఈవెంట్ చేసేవారు గొప్ప ఈవెంట్స్, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమలోను, నర్సరీ తోటలు, పూజా ద్రవ్య వ్యాపారంలోను, మత్స్యకారులు, రొయ్యలు, చేపలు చెల్లెల వారికి, రైతులు, పూలు పళ్ళు కూరగాయలు పండించే వారికి, సూపర్ మార్కెట్ కిరాణా వ్యాపారంలో కూడా అనుకూలవంతమైనటువంటి శుభ ఆనంద ప్రయోజనాన్ని పొందుకోవచ్చు. ధన, ధాన్య, విద్యా, ఉద్యోగ, వ్యాపారాదుల్లో లాభాలు పొందుకునే అవకాశం. మంచి వ్యాపారాన్ని అందిపుచ్చుకుంటారు. పెద్దలని గౌరవించడం, పెద్దల నుంచి మంచి సూచన సలహాలు తీసుకోవడం వల్ల లాటరీల వల్ల ధన ప్రాప్తి. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటలకు కూడా అనుకూలవంతమైన శుభంగా చెప్పవచ్చు. ఇదంతా మీకు సానుకూలవంతమైన శుభయోగాలు. రాజకీయ రంగంలో కానీ, సినిమా రంగంలో కానీ, కళాకారులు, క్రీడాకులు కానీ లాభాలు. కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు. మ్యారేజ్ బ్యూరో శుభవార్త వినవచ్చు. ఈవెంట్ చేసేవారు గొప్ప ఈవెంట్స్, డ్రైవర్లకి, పెయింటర్లకు కలిసి వచ్చే అవకాశం. తీర్థయాత్ర సేవన, విహారయాత్రలు మీకు మంచి ప్రయోజనాన్ని కలిగిస్తాయి. ఈరోజు
ఆనందకరమైన శుభదినంగా చెప్పవచ్చు. 3 అంకెను అదృష్టంగా చెప్పబడుతోంది. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. మిథున రాశి వారికి ధైర్యము, స్థైర్యము, ఆనందము, రుణ విమోచనం, రోగనాశనం, లాటరీల వల్ల ధన ప్రాప్తి, సోషల్ మీడియా, సాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్ కి, మహిళా మండలికి లాభం, ఈవెంట్స్ చేసే వారికి మంచి ఈవెంట్స్ లభించే అవకాశాలు, కళాకారుల క్రీడాకలిక అభివృద్ధి, సినిమా రంగంలో వ్యాపార వృద్ధి, రాజకీయ రంగంలో అనుకూలత, కన్సల్టెన్సీని ఆధారపడవచ్చు, మ్యారేజ్ బ్యూరో నుంచి శుభవార్త వినే అవకాశాలు, డ్రైవర్లకి, పెయింటర్లకి కలిగిన లాభాలు, లాటరీల వల్ల ధనయోగము, ఆనందకరమైన ఉద్యోగ లాభం, వ్యాపార పరంగా అభివృద్ధి, ప్రయాణాలు కలిసి వచ్చే అవకాశాలు, కుటుంబ పరిస్థితులు అనుకూలంగా ఉండడం, సోదరుల మధ్య మైత్రి, వివాహ యోగం, సంతాన యోగం, ఆస్తి పంపకాల అనుకూలతలు, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమలో, మత్స్యకారులు, రొయ్యలు, చేపల చెల్ల వారికి, రైతులు, పూలు పడుకులు పండించే వారికి, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలో లాభాలు, అనుకూలమైన ప్రయాణ లాభం, వాహన సౌఖ్యం, ప్రశాంతమైన జీవనం, విద్యా లాభం, ఉద్యోగంలో అనుకూలత, విదేశాల్లో కూడా మంచి విద్యా ఉద్యోగ వ్యాపార లాభాన్ని పొందుకోవడం, పోగొట్టుకున్నటువంటి గౌరవాన్ని, వ్యక్తిత్వాన్ని, వస్తువుల్ని తిరిగి పొందుకునే అవకాశం, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటలకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి లాభవంతమైన శుభయోగం. ఈ రోజు మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది. వీరికి 8, 1 అంకెలను అదృష్ట అంకెలుగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెలను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. కర్కాటక రాశి వారికి అద్భుత యోగం, ఆనందాది శుభయోగాలు, వస్తులాభం, వాహన యోగం, విద్యాలాభం, ఉద్యోగ లాభం, డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రీషియన్స్ కి లాభాలు, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, మంచి ఆలోచనలు, కొత్త వ్యక్తులతో పరిచయం, రాజకీయ రంగంలో ఎదుగుదల, సినిమా రంగంలో లాభాలు, కళాకారుల క్రీడాకలకు అభివృద్ధి పొందుకునే అవకాశం, ఈవెంట్ చేసే వారికి గొప్ప ఈవెంట్స్ లభించే అవకాశాలు, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, బంధుమిత్రులతో అనుకూలత, ఆనందాది అదృష్ట యోగాలు, రోగనాశనం, రుణ విమోచనం, ఆస్తి పంపకాల లాభాలు, సోషల్ మీడియా, సాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్ కి, మహిళా మండలికి, కళాకారుల క్రీడకు అభివృద్ధి, నర్సరీ తోటలు, పూజా ద్రవ్య వ్యాపారంలోను, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ లాభాలు, మత్స్యకారులు, రొయ్యలు, చేపల చెరువుల వారికి, రైతన్నలకి, పూలు పళ్ళు, కూరగాయలు, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారం అభివృద్ధి, పోగొట్టుకున్న వస్తువుని తిరిగి పొందుకునే అవకాశం, స్థైర్యము, ధైర్యము, ఆనంద యోగము, డ్రైవర్లకి, పెయింటర్లకు కలిసి రావడం, కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు, మ్యారేజ్ బ్యూరో శుభవార్త వినవచ్చు, సువర్ణాభరణాలు కొనుగోలు చేసే అవకాశాలు, రుణపీడ పరిహారం, రోగనాశనం, ఆనందాది అదృష్ట యోగాలు, ఈవెంట్ చేసే వారికి గొప్ప ఈవెంట్స్ లభించే అవకాశాలు కూడా బలంగా కనబడుతున్నాయి. మధ్యవర్తిత్వం నుంచి బయటపడడం, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటకి లాభము, ఆనంద యోగం, వృత్తి ఉద్యోగాదుల్లోనూ విద్యా పరిపూర్ణత, విదేశాల్లో కూడా విద్యా ఉద్యోగ వ్యాపార లాభాన్ని పొందుకునే శుభమైన రోజుగా చెప్పవచ్చు. వీరికి 6 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. సింహరాశి వారికి అదృష్ట యోగమే ఉంది. కాకపోతే ఒకే ఒక విషయంలో కాస్త ఇబ్బంది పడే అవకాశం, మీ వాహనం దొంగిలించబడము లేదా కొత్త వాహనం ఇతరుల చేతికి ఇవ్వడం వల్ల అది యాక్సిడెంట్ అయ్యే అవకాశం ఉంది. జాగ్రత్త, మీ వాహనాన్ని ఎవరికి ఇవ్వకండి. కాస్త డబ్బుల విషయంలో జాగ్రత్తగా ఉండండి, ఇతరుల మీద ఆధారపడకండి. ఈ విషయాలు కనుక మీరు జాగ్రత్తగా చూసుకుంటే ధనం, ఆనందం, ఆరోగ్యం, విద్యాలాభం, ఉద్యోగ లాభం, శుభవార్త శ్రవణం, వివాహ యోగం, సంతాన యోగం, అన్యోన్య దాంపత్యం, గొడవలన్నీ సద్దుమణిపోవడం, అనుకూలమైనటువంటి కోర్టు తీర్పు మీకు శుభకరాన్ని, ఆనందాన్ని కలిగించడం, మంచి ధనలాభము, లాటరీల వల్ల ధనయోగము, ఐశ్వర్యము, విద్యా ఉద్యోగ వ్యాపారంలో కలిసి రావడం, కళాకారుల క్రీడాలకు అభివృద్ధి, సినిమా రంగంలో వ్యాపార వృద్ధి, రాజకీయ రంగంలో అనుకూలత, ఈవెంట్ చేసే వారికి గొప్ప ఈవెంట్స్ లభించే అవకాశం, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి పొందుకోవచ్చు, బంధువుల వల్ల లాభాలు, శుభవార్తా శ్రవణం, వివాహ యోగం, సంతాన యోగం, కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు, మ్యారేజ్ గురించి శుభవార్త వినవచ్చు, విదేశాల్లో కూడా విద్యా ఉద్యోగ వ్యాపార లాభం, స్వదేశంలో కూడా వ్యాపార లాభం, విద్యా లాభం, అనుకూలమైన చోటుకు ఉద్యోగంలో బదిలీలు, ప్రాంగణ నియామకాల ఉద్యోగాన్ని పొందుకోవడం, సోదరుల మధ్య మంచి మైత్రి ఉండడం, ఆనందాది అదృష్ట యోగాలు, ఈవెంట్ చేసే వారికి మంచి ఈవెంట్స్ లభించడం, మత్స్యకారులు, రొయ్యలు, చేపల చెల్ల వారికి, రైతులు, పూలు పడుకులు పండించే వారికి, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమలో, నర్సరీ తోటలు, పూజా ద్రవ్య లాభాలు, కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు, మ్యారేజ్ గురించి కూడా శుభవార్త వినే అవకాశం, ఈవెంట్ చేసే వారికి గొప్ప ఈవెంట్స్ లభించే అవకాశం కనబడుతోంది. వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటలకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకు అనుకూలవంతమైన శుభయోగం. ఈ రోజంతా కలిసి వచ్చే అవకాశాలు, కొన్ని విషయాలు ఆటంకాలు ఉన్నాయి కదా, అవి పోగొట్టుకోవడానికి సూర్యాష్టోత్తరం, రవిగ్రహ అష్టోత్తరం చదువుకోండి. ఎవరికైనా గోధుమలు దానంగా ఇవ్వండి. మనకి వీధి శునకాలు ఉంటాయి కదా, వీధి కుక్కలు వంటి వాటికి ఏదైనా తినే పదార్థం పెట్టండి, అనుకూలంగా శుభయోగం ఉంటుంది. ఈ రాశి వారికి ఈరోజు మీకు అనుకూలంగా ఉండడం చెప్పవచ్చు. వీరికి 1 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. కన్యా రాశి వారికి సోదర మైత్రి, ఆనంద యోగం, ప్రశాంతమైన జీవనం, చిన్న స్వల్పమైనటువంటి
అనారోగ్యాలు, చిన్న చిన్న అనారోగ్యాలు కొన్ని ఉంటాయి. బట్ దాని గురించి పెద్ద కంగారు పడాల్సిన అవసరం లేదు. మంచి అంటే ఆ ఒక్క రోజులోనే ఉదయం కాస్త నలతగా ఉన్న సాయంకాలం కల్లా మీరు సంపూర్ణ ఆరోగ్యవంతులే అవకాశం ఉంటుంది. ధనయోగం ఉంటుంది, ప్రాంగణ్యంకాలు, ఉద్యోగ లాభం ఉంటుంది, విద్యాభివృద్ధి, విదేశాల్లో కూడా వ్యాపార, ఉద్యోగ, విద్యా పరిపూర్ణత ఉంటుంది. కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు, మ్యారేజ్ బ్యూరో శుభవార్త వినవచ్చు, ఐఎల్స్, జిఆర్ఈ, టోఫెల్, జీమాట్, సాట్ అంటే పరీక్షలు విజయం సాధించవచ్చు, లాటరీల వల్ల ధన ప్రాప్తి పొందుకోవచ్చు, ఈవెంట్ చేసే వారికి గొప్ప ఈవెంట్స్ లభించే అవకాశాలు ఉన్నాయి. రైతులకి, పూలు పలుకులు పండించే వారికి, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమలోను, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారం లాభాలు, మత్స్యకారులు, రొయ్యలు, చేపల చెల్లి వారికి అభివృద్ధి, నర్సరీ తోటలు, పూజా ద్రవ్యాల వ్యాపారంలో లాభాలు, డ్రైవర్లకి, పెయింటర్లకి, లెడిజన్స్కి లాభవంతమైన శుభయోగం, రాజకీయ రంగంలో అభివృద్ధి, సినిమా రంగంలో లాభాలు, కళాకారుల, క్రీడాకారులకి అనుకూలవంతమైన శుభము, ఆనందయోగం, వస్తువాహన సౌలభ్యాన్ని పొందుకునే అవకాశాలు, బంధుమిత్రులతో అనుకూలత, ఆనందాది అదృష్ట యోగాలు, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి పొందుకోవచ్చు, విద్యాలాభం పరిపూర్ణంగా ఉంటుంది, పోటీ పరీక్షలు నిజంగా చాలా మంచి విజయం, విదేశాలు కూడా విద్యా అభివృద్ధి పొందుకోవచ్చు, ఆస్తి పంపకాల లాభాలు ఉన్నాయి, కుటుంబ సఖ్యత చాలా ప్రశాంతతని, ఆనందాన్ని కలిగిస్తుంది, సోదరుల మధ్య మైత్రి చాలా బలంగా ఉంటుంది, స్థిరాస్తుల్ని కొనుగోలు చేసే అవకాశాలు కూడా ఉన్నాయి. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి, వైద్యులకి, వేద బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటకి లాభం. తప్పకుండా మీరు అనుకున్నటువంటి శుభయోగాల పరంపర పొందుకునే తరుణంగా చెప్పవచ్చు. వీరికి 9 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. తులారాశి వారి ఫలితాలు కూడా అద్భుతంగా ఉన్నాయి. ధైర్యము, స్థైర్యము, ఆనందము, విద్యాలాభము, ఉద్యోగ లాభము, బంధులాభము, మిత్ర సౌఖ్యము, రోగనాశనము, రుణ విమోచనం, ఈవెంట్ చేసేవారి గొప్ప ఈవెంట్స్ లభించే అవకాశాలు, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, ధనధాన్య వృద్ధి, ఆనందాది అదృష్ట యోగాలు, ఈవెంట్ చేసేవారి గొప్ప ఈవెంట్స్ లభించే అవకాశం, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, ప్రశాంతమైనటువంటి శుభజీవనాన్ని పొందుకోవచ్చు. రైతులకి, పూలు పలుకులు పండించే వారికి, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారం డోరు, నర్సరీ తోటలు, పూజా ద్రవ్య వ్యాపారం డోరు, మత్స్యకారులు, రొయ్యలు, చేపల చెల్లి వారికి అభివృద్ధి, సోషల్ మీడియా, శాటిలైట్, జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్ కి, మహిళా మండలికి లాభం, లాటరీల వల్ల ధన ప్రాప్తి, కుటుంబ పరంగా సౌఖ్యము, వివాదాలన్నీ కూడా తొలగిపోయే అవకాశం, మధ్యవర్తిత్వం నుంచి బయటపడే అవకాశం, ధనయోగం, ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల ఉద్యోగాభివృద్ధి, విదేశాలకు కూడా మంచి విద్యా, ఉద్యోగ, వ్యాపార రీత్యా ప్రయాణం చేయవచ్చును, అనుకూలవంతంగా ఉంటుంది, కన్సల్టెన్సీ మీద ఆధారపడవచ్చు, మ్యారేజ్ బ్యూరో నుంచి శుభవార్త వినే అవకాశాలు, అలాగే ఈవెంట్ చేసే వారికి మంచి ఈవెంట్స్, రాజకీయ రంగంలోను, సినిమా రంగంలోను, కళాకారుల, క్రీడా లాభాలు పొందుకోవచ్చు. ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటలకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి, వైద్యులకి, వేద బృందాల వారికి, న్యాయవాదులకి కలిసి వచ్చేటువంటి అదృష్ట యోగం చాలా మంచి శుభయోగంగా చెప్పబడుతుంది. 3 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. వృశ్చిక రాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. బంధుమిత్రులతో అనుకూలత, మంచి పట్టుదల, కార్యసిద్ధి, వ్యవహార లాభం, ధైర్యము, స్థైర్యము, ఆనందము, ఏ పనైనా సాధించగలిగేటువంటి అద్భుతమైనటువంటి పరాక్రమం, మంచి పనిలో ప్రావీణ్యత, 10 మందిలో గౌరవాన్ని పొందుకోవడం, రాజకీయ నాయకులకు అభివృద్ధి, సినిమా రంగంలో లాభాలు, దర్శక నిర్మాతలకి ఊహించని విజయం, కళాకారుల, క్రీడకు అభివృద్ధి, సినిమా రంగంలో కూడా వ్యాపార అభివృద్ధి, ఈవెంట్ చేసేవారు గొప్ప ఈవెంట్స్ లభించే అవకాశాలు, విద్యాభివృద్ధి, ఉద్యోగ ప్రాప్తి, ప్రశాంతమైన జీవనం, విదేశాల్లో కూడా విద్యా, ఉద్యోగ, వ్యాపారంలో కలిసి రావడం, మత్స్యకారులు, రొయ్యలు, చేపల చెల్లె వారికి, రైతులు, పూలు పలుకులు పండించే వారికి, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలోను, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమలోను, నర్సరీ తోటలు, పూజా ద్రవ్యాల వ్యాపారంలో కూడా మంచి లాభవంతమైన శుభయోగం, ధన, కనక, వస్తు, వాహన, విద్యా, ఉద్యోగ, వ్యాపారంలో మంచి లాభాలు పొందుకునే అదృష్టవంతమైన శుభజీవనంగా చెప్పబడుతుంది. అలాగే వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటలకి, జ్యోతిష పండితులకి, వైద్యులకి, వేద బృందాల వారికి, న్యాయవాదులకి కలిసి వచ్చే అవకాశం, లాటరీల వల్ల ధన ప్రాప్తి, ఆర్థికంగా, ఉద్యోగపరంగా, విద్యాపరంగా, కుటుంబ పరంగా ప్రశాంతమైన శుభ సుఖ జీవనాన్ని పొందుకునే అవకాశాలు, కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు, మ్యారేజ్ బ్యూరో శుభవార్త వినవచ్చు, ఈవెంట్ చేసే వారికి గొప్ప ఈవెంట్స్ లభించే అవకాశాలు, సోషల్ మీడియా, సాటిలైట్ జర్నలిస్టుల వారికి కూడా మంచి లాభాలు పొందుకునే అదృష్టయోగం. ఈరోజు చాలా మంచి ఆనందయోగం చెప్పబడుతుంది. వీరికి 6 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. ధనుసు రాశి వారికి స్వల్పమైనటువంటి ప్రమాదం, ఒకటి వంటింట్లో స్త్రీమూర్తులకు కూడా ఏదైనా స్వల్ప అగ్ని ప్రమాదం ఉంది, జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయండి. అలాగే వాహనం నడుపుతున్నప్పుడు అంటే చిన్న చిన్న సమస్యలు కూడా మేము చెప్పగలిగే అవకాశం ఉంటుంది. మన సైలెన్సర్ లాంటిది బండి వెళ్తున్నప్పుడు కాలే అవకాశం ఉంటుంది. అలాగే మనం లాంగ్ డ్రైవ్ వెళ్తున్నప్పుడు మీ కారులో ఎక్స్ట్రా టైర్ అనేది ఉంటుంది కదా, ఎక్స్ట్రా వీల్ ఉంటుంది కదా, అది లేకపోవడం వల్ల మీ బండి పంక్చర్ అవ్వడం వల్ల కొంత ఇబ్బంది కలిగే అవకాశాలు ఉన్నాయి. అంటే చిన్న చిన్న ఆటంకాలే మన పనికి ఇబ్బంది కలిగించే అవకాశం ఉంది కనుక వాటి ముందుగా చెక్ చేసుకొని వెళ్ళడం వల్ల ప్రయోజనం బాగా ఉంటుంది. మన పని కాకపోయినా అనవసర విషయాలు తలదూర్చి పోలీస్ స్టేషన్ గడప దొక్కాల్సి వస్తుంది, దానివల్ల సమయం వృధా అవుతుంది. జాగ్రత్త.
సరే, పరోపకారార్థం ఇదం శరీరం అని పనికి మాలిన విషయాల గురించా? ఎవడో ఇద్దరి మధ్యలో తాయి కొట్టుకునే విషయాలు మనం మధ్యలో వెళ్ళడం వల్ల ప్రమాదం. కాబట్టి అటువంటి విషయాన్ని, పనికిరాని విషయాల గురించి మీరు ఈరోజు ముందుకు వెళ్ళకండి, అది మీకు నష్టాన్ని కలిగిస్తుంది. అంతే తప్ప పెద్దల మాట వింటే చాలు. ఆ పెద్దల మాట వినడం వల్ల అద్భుతమైనటువంటి ఆనంద యోగాన్ని పొందుకుంటారు. ఇక ఉద్యోగ లాభం ఉంది, విద్యా ప్రశాంతత ఉంది, ధనయోగం ఉంది, ఐశ్వర్యం ఉంది, మధ్యవర్తిత్వం నుంచి బయటపడే అవకాశాలు ఉన్నాయి, కళాకారుల క్రీడకు అభివృద్ధి ఉంది, సినిమా రంగంలో వ్యాపార అభివృద్ధి, రాజకీయ రంగంలో అనుకూలత, ఈవెంట్ చేసే వరకు గొప్ప ఈవెంట్స్, లాటరీ లెవెల్ ధన ప్రాప్తి, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, వివాహ యోగం, సంతాన యోగం, బంధుమిత్రుల సమాగమం, 10 మందిలో గౌరవాన్ని పొందుకునే అవకాశాలు, రాజకీయ రంగంలో ఎదుగుదల, సినిమా రంగంలో లాభాలు, కళాకారుల క్రీడకు అభివృద్ధి, ఈవెంట్ చేసే వారికి గొప్ప ఈవెంట్స్ లభించడం, అలాగే తప్పకుండా ఏదైనా గొప్ప వస్తువు అంటే ఖరీదైన వస్తువు కొనుగోలు చేసే అవకాశం, విద్యా ఉద్యోగ వ్యాపారాదుల లాభాలు పొందుకోవడం, విదేశాల్లో కూడా మంచి ఉన్నత స్థాయి ప్రయోజనాన్ని పొందుకోవడం, ధనలాభము, అలాగే మాతృ సౌఖ్యము, పితృ సౌఖ్యము, బంధుమిత్రులతో సమాగమం, అలాగే వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటలకి లాభాలు, డ్రైవర్లకి, పెయింటర్లకు కలిసి రావడం, రైతులకి, పూలు పడుకురగాయలు పండించే వారికి, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలో, మత్స్యకారులు, రొయ్యలు, చేపలు చెల్లె వారికి, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమలు, నర్సరీ తోటలు, పూజా ద్రవ్యాపారంలోను, అలాగే సోషల్ మీడియా, జర్నలిస్టుల వారికి కూడా లాభవంతమైన శుభయోగం. ఏమైనా ఈరోజు మీకు అనుకూల శుభయోగాలు ఉన్నాయి. బట్ కొన్ని విషయాల్లో కొంతమంది వ్యక్తులకి చిన్న చిన్న ఆటంకాలు, చిన్న చిన్న స్వల్ప ప్రమాదం జరిగే అవకాశం ఉంది. దాన్ని పోగొట్టుకోవడానికి గణపతి ప్రార్థన, ఆడవాళ్ళు పొద్దున్న లేవగానే లలితా సహస్రనామ పారాయణ చేసుకుంటే శుభప్రదం, ఆనందయోగం ఈరోజు మీకు అనుకూలంగా ఉంటుంది. వీరికి 4వ అంకెను దృష్టిగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. మకర రాశి ఫలితాలు చాలా 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 మంచి లాభవంతమైన శుభయోగం. ప్రశాంతతకి మారుపేరు. ధన, కనక, వస్తు, వాహన, విద్య, ఉద్యోగ, వ్యాపార లాభం. స్వదేశంలో, విదేశాల్లో మంచి పేరు ప్రఖ్యాతి. కళాకారుల క్రీడాలకు అభివృద్ధి, సినిమా రంగంలో కూడా వ్యాపార అభివృద్ధి, రాజకీయ రంగంలో అనుకూలత, ఈవెంట్ చేసే వారికి గొప్ప ఈవెంట్స్ లభించే అవకాశాలు, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, రైతులకి, పూలు పలుకురగాయలు పండించే వారికి, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారం లాభాలు, కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు, మ్యారేజ్ బ్యూరో శుభవార్త వినవచ్చు, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలికి లాభం, డ్రైవర్లకి, పెయింటర్లకి, రైడర్స్కి లాభం, రాజకీయ రంగంలో మంచి లాభాలు, సినిమా రంగంలో అభివృద్ధి, కళాకారుల క్రీడకు లాభాలు, మత్స్యకారులు, రొయ్యలు, చేపలు చెల్లె వారికి, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమలో, నర్సరీ తోటలు, పూజా ద్రవ్య వ్యాపారంలో, రైతులు, పూలు పడుకురగాయలు పండించే వారికి అనుకూలవంతమైన శుభయోగం. సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, మంచి వస్తువులు కొనుగోలు చేయడం, గృహోపకరణ, అలంకరణ సామాగ్రి కొనుగోలు చేయడం, పట్టిందల్లా బంగారంగా చెప్పవచ్చు, లాటరీ లెవెల్ ధన ప్రాప్తి, రోగనాశనం, రుణ విమోచనం, కుటుంబ సౌఖ్యం, మాతాపితృల సౌఖ్యం, ఆస్తి పంపకాలు, కోర్టు వివాదాలు సమసిపోవడం, మధ్యవర్తిత్వం నుంచి బయటపడడం, ఆనందకరమైన శుభజీవనం. ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటలకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి కలిసి వచ్చే 2 అవకాశాలు బలంగా ఉన్నాయి. ఇది చాలా మంచి ఆనందాది శుభయోగంగా చెప్పబడుతోంది. 1 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. కుంభరాశి వారికి ఉద్యోగ లాభం, ప్రాంగణ నియామకాల ఉద్యోగాన్ని పొందుకోవడం, పోగొట్టుకున్న వస్తువులు దొరికించుకోవడం, అంటే పోలీసు వారి సహకారం వల్ల మీ వస్తువులు మీకు రావడం, వాహనం కానీ, సువర్ణాభరణాలు కానీ మీకు తిరిగి పొందుకునే అవకాశాలు, ఉద్యోగ లాభం, విద్యా లాభం, విదేశీయానం, విదేశాల్లో కూడా విద్యా ఉద్యోగ వ్యాపార లాభం, కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు, మ్యారేజ్ బ్యూరో శుభవార్త వినవచ్చు, ఈవెంట్ చేసే వారికి గొప్ప ఈవెంట్స్ లభించే అవకాశాలు, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, ధనగనక వస్తువాహన ప్రాప్తి, వివాదాలన్నీ కూడా తొలగిపోయే అవకాశాలు, కోర్టు బయట సమస్యలు పరిష్కారం అవడం, స్థిరాస్తులను కొనుగోలు చేయడం, బంధుమిత్రుల సమాగమం, ఇంట్లో ఏదైనా వేడుక జరగడం, వివాహాది నిశ్చయితాంలో లాభాలు పొందుకోవడం, సోషల్ మీడియా, జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలికి అభివృద్ధి, మత్స్యకారులు, రొయ్యలు, చేపలు చెల్లె వారికి, రైతులు, పూలు పలుకురగాయలు పండించే వారికి, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారం అభివృద్ధి, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలికి అభివృద్ధి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటలకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకు లాభం, విద్యాభివృద్ధి, ఉద్యోగ ప్రాప్తి, ప్రాంగణ నియామకాలు ఉద్యోగాన్ని పొందుకోవడం, మంచి ఆనందకరమైన శుభజీవనం. ఈరోజు చాలా మంచి ప్రశాంతమైన జీవనంగా చెప్పబడుతోంది. 9 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. మీనరాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. అదృష్ట యోగమే, ఊహించని విజయం, సినిమా రంగంలో వ్యాపార లాభం, రాజకీయ రంగంలో అనుకూలత, కళాకారుల క్రీడకు లాభాలు, లాటరీ లెవెల్ ధన ప్రాప్తి, రావాల్సిన బాకీలు వసూలు చేసుకోవడం, సంపూర్ణ ఆరోగ్యాన్ని పొందుకోవడం, శస్త్రచికిత్స అవసరం లేకుండానే ఆరోగ్య శుభయోగాన్ని పొందుకుంటారు. వస్తు, వాహన, విద్య, ఉద్యోగ, వ్యాపారాదుల లాభాలు, కళాకారుల క్రీడలకు అభివృద్ధి, సినిమా రంగంలో వ్యాపార అభివృద్ధి, రాజకీయ రంగంలో అనుకూలత, ఈవెంట్ చేసే వారికి గొప్ప ఈవెంట్స్ లభించడం,
రైతన్నలకి, పూలు పళ్ళు కూరగాయలు పండించే వారికి, సూపర్ మార్కెట్ కిరాణా వ్యాపారంలోను, మత్స్యకారులు, రొయ్యలు, చేపలు చెల్లే వారికి సూపర్ మార్కెట్ కిరాణా వ్యాపారంలో మంచి లాభాలు, ముఖ్యంగా మీ యొక్క వ్యాపారాన్ని ఎక్స్టెన్షన్ చేసే అవకాశం కనబడుతోంది. పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమలు, నర్సరీ తోటలు, పూజా ద్రవ్యాల వ్యాపారంలో అభివృద్ధి, అనుకూలత. వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణాలకి, జ్యోతిష్య పండితులకి లాభము, శుభయోగం, వస్తులాభం, విద్యాలాభం, ఉద్యోగ లాభం, కుటుంబ సౌఖ్యం, సంతాన యోగం, ఆనందకరమైన ప్రయాణం, తీర్థయాత్ర సేవన, ఇలా అనేక రకాల ఆనంద యోగాలు పొందుకునే సుదినంగా చెప్పవచ్చు. వీరికి 7 అంకెను అదృష్టంగా చెప్పబడుతుంది. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహేషాః. గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు.